రాష్ట్ర విభజన జరగక ముందు తెచ్చినటువంటి చట్టంలో 7 మండలాలు లేవు. 7 మండలాలు తెలంగాణకే ఉన్నాయి. విభజన జరిగిన తర్వాత ఈ రాష్ట్రం ఏర్పడిన తర్వాతనే టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉండగానే కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ ఇచ్చి 7 మండలాలని ఆంధ్రాకు అప్పచెప్పింది. 10 ఏళ్లు అధికారంలో ఉన్నారు. వారి హయాంలో 7 మండలాలని ఆంధ్రాకు అప్పచెప్తే ఆనాడు అపోజిషన్ లో మేము శాసనసభలో ఉండి దీన్ని వ్యతిరేకించాలని ఏకగ్రీవ తీర్మానం చేయాలని డిమాండ్ చేసి తీర్మానం చేపిస్తే 10 ఏళ్లు దాని గురించి మాట్లాడుకునే విషయాన్ని ప్రయత్నం చేసిన ఇవాళ తగుదనమ్మా అని 7 మండలాల కోసం మీరు కొట్లాడాలని నేను ఒక ఎస్ 7 మండలాల కోసం కొట్లాడటం కోసం మీరు నిజంగా చిత్తశుద్ధి ఉంటే మీ నాయకుడు మీరు తప్పనిసరిగా మీరు తీసుకునే నిర్ణయానికి మేము ఒక సపోర్ట్ కూడా చేస్తాం. మీ వల్లనే అవి కోల్పోయాం కాబట్టి ఎప్పటికైనా మీ చిత్తశుద్ధి నిరూపించుకోవడం కోసం మీరు ముగ్గురు దానికోసం ఒక దీక్ష చేయండి. 7 మండలాలు రావటమా పోవటమా ఏదో తెలుద్దాం. ఎందుకు వెనకపోతున్నారు? 10 ఏళ్లు మీరే కదా, దీక్ష కూర్చోండి.